ఉందని ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నావు? నీకు ఏ అర్హత ఉందని మాట్లాడుతున్నావు? ఈరోజు ఆడపిల్లల గురించి మాట్లాడే సందర్భంలో ఎంతమంది ఆడపిల్లలు నీ హయాంలో బలైపోతా ఉంటే, నీ కళ్ళ ముందు నీ ఇంటి పక్కన ఆడపిల్లల తాలూకా మాన ప్రాణాలు పోతా ఉంటే నువ్వు బయటకు వచ్చి ఒక్కరోజు కూడా ప్రశ్నించకుండా, ఒక్కరోజు కూడా దాని గురించి రివ్యూ చేయకుండా, ఒక్కరి గురించి కూడా శిక్షించండి అని బయటకు వచ్చి మాట్లాడకుండా, ఈరోజు అధికారం పోయేసరికి ఈరోజు అక్క చెల్లెమ్మలు గుర్తొచ్చారా? ఈరోజు ఆడబిడ్డలు గుర్తొచ్చారా నీకు? నీ హయాంలో ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే, ప్రజాస్వామ్యం గురించి, అదేవిధంగా ఈరోజు ఇక్కడున్న లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నావు. నీ 5 సంవత్సరాల పరిపాలనలో సుమారుగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా అయిపోయిందంటే వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోయినట్టు పరిస్థితి వచ్చింది. అంటే ఒక వెంటిలేటర్ మీద ఒక మనిషిని ఎలా పడుకోబెడతారో అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి వస్తే, మళ్ళా దానికి ఆక్సిజన్ ఇచ్చి, దానికి ట్రీట్మెంట్ ఇచ్చి, డే బై డే తీసుకొచ్చి పరుగులు పెట్టించే దిశలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉంటే, ఈరోజు అది చూడలేక, ఈరోజు చూడడానికి కూడా నీకు మనస్కరించక ఈరోజు ఇటువంటి దారుణమైన అభాండాలు వేస్తున్నావు. ఈరోజు నేను మళ్ళీ మాట్లాడుతున్నా, నీ హయాంలో గంజాయి విపరీతంగా పెరిగిపోయింది, నీ హయాంలో డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోయినాయి, ఆడపిల్లల్ని నడి రోడ్డు మీద పొడిచి చంపేసే గంటలు ఎన్ని జరిగినాయి. నువ్వు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇలాంటివి జరగలేదో నువ్వు మాట్లాడేవి. ఈరోజు స్వతంత్ర దినోత్సవం రోజే రమ్య అనే అమ్మాయిని నీ హయాంలో నడి రోడ్డు మీద పొడిచి చంపిన ఘటన నువ్వు మర్చిపోయావేమో కానీ జగన్మోహన్ రెడ్డి మేమెవరు మర్చిపోలే. ఆ రోజు మేము అమ్మాయిని ఒకసారి పరామర్శించిన వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్తే, అదే రోజు లోకేష్ గారి మీద, మా మీద కూడా ఇప్పటికీ ఆ కేసు నడుస్తూనే ఉంది, ఆ కేసులు ఉన్నాయి మా మీద. అంటే ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు. నేను చాలా క్లియర్గా చెప్తున్నా, ఇక్కడ చాలా బాధపడి నేను ఇక్కడ కూర్చొని ఈరోజు మాట్లాడుతున్నా. ఎంత బాధపడ్డామంటే, ఒక రాజకీయాల్లోకి ఒక మహిళలు వచ్చిన మహిళ మా మీద రాజకీయాల్లో ఎవరున్నా కూడా వాళ్ళని తిరిగి ప్రశ్నించినా, వాళ్ళకి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడినా మా కుటుంబ సభ్యులతో సైతం బయటకు తీసుకొచ్చి ఎంత నీచంగా మాట్లాడే పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉంటే, వాళ్ళ గురించి మేము ప్రశ్నిస్తూ ఉంటే, వాళ్ళ గురించి మేము కేసులు పెడతా ఉంటే వాళ్ళని వెనకేసుకొస్తాడే. వాళ్ళని ఈరోజు వెనకేసుకొచ్చి ప్రశ్నించే వాళ్ళరే. ఏం ప్రశ్నించావు నువ్వు? ప్రశ్నించడం అంటే ఏంటో తెలుసా? గవర్నమెంట్ విషయంలో ఎవరైనా నువ్వు ఈ సిద్ధాంతం తప్పు, లేకపోతే నువ్వు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు తప్పు, ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇంత అవినీతి జరిగింది అని ఎవరైనా క్వశ్చన్ చేస్తే దాని మీద మేము పెట్టామంటే అప్పుడు అడుగు, మేము మాట్లాడతాం. నీకులాగా 60 సంవత్సరాల ఆవిడ రంగనాయకమ్మ ఆ రోజు ఎల్జీ పాలిమర్స్కి సంబంధించి ఒక ఇష్యూ గురించి సోషల్ మీడియాలో మీరు మాట్లాడితే, ఆ రోజు ఎందుకు ఆవిడని సిఐడి ఆఫీస్కి రప్పించి ఆవిడకి నోటీసులు ఇచ్చి అర్ధరాత్రులు నోటీసులు పంపించి చేసే పరిస్థితి మేము ఎక్కడ కూడా చేయలేదే? ఒకసారి ఆలోచించండి. అదేవిధంగా సంతోష్ అని ఒక అబ్బాయి, రాజమండ్రి కుర్రోడు, వరద బాధితుల గురించి అని చెప్పి ఆ అబ్బాయికి గురించి క్వశ్చన్ చేశాడని ఆ ప్రెగ్నెంట్గా ఉన్న భార్యని హాస్పిటల్కి తీసుకెళ్తుంటే మధ్యలోనే ఆ అబ్బాయిని ఏదో టెర్రరిస్ట్ని తీసుకొచ్చినట్టు, తీవ్రవాదం తీసుకొచ్చిన సందర్భాన్ని నేను ఇప్పుడు నీకు గుర్తు చేయాలా? ఆసిలటి నిర్మల అని గుడివాడ ఆ ఎమ్మెల్యే అప్పుడున్న కొడాలి నాని గారి మీద నిరసన తెలియజేస్తే ఆ రోజు తీసుకొచ్చి ఆ అమ్మాయిని అరెస్ట్ చేయలేదా? అదేవిధంగా కళ్యాణి గారిని గన్నవరం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగితే దాని గురించి క్వశ్చన్ చేసినందుకు ఆ అమ్మాయిని ఏకంగా తీసుకెళ్లి ఇంచుమించు 21 రోజులు జైల్లోనే పెట్టిన పరిస్థితి. అదేవిధంగా మనకి బొబ్బూరు వెంకలరావు అని ఒకతను. ఇలాంటివి చూసుకుంటే 1,00,000 మంది. ఇవే కాదు, మీ తాలూకా పైత్యం ఎంతవరకు పెరిగిపోయిందంటే, అప్పుడు అమరావతి మహిళా రైతుల గురించి నీచంగా మాట్లాడి, అమరావతి రైతులు నిజంగా మహిళా రైతులు మానసికంగా ఎంత క్షోభపడ్డారో నాకు తెలుసు. అటువంటి వాళ్ళని ఉద్యమం కూడా చేసుకోనివ్వకుండా, కనీసం దుర్గాదేవి టెంపుల్కి కూడా వాళ్ళు వెళ్తామంటే వెళ్ళనివ్వకుండా నువ్వు చేసిన దురాగతాలు మర్చిపోయావా జగన్మోహన్ రెడ్డి? ఆఖరికి ఇదే పోలీసులను అడ్డం పెట్టుకుని బూటుకాలతో తన్నించి, కడుపుల్లో తన్నించి ఆడబిడ్డ తాలూకా శోకమే ఈరోజు నీకు శాపమై తగలలేదా? ఈరోజు 11కు దిగజారేవంటే ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు. మేము ఏ రోజు నీ ఇంటి గేటుకి తాడులు కట్టలేదే? ఏ రోజు నువ్వు బయటికి వెళ్తానంటే రిస్ట్రిక్షన్స్ పెట్టలేదే? నీ ఆఫీస్ మీద ఎవరు కూడా దాడి చేయలేదే? డీజీపీ ఆఫీస్ పక్కన కరెక్ట్గా ఇంచుమించు ఒక 1/4 కిలోమీటర్ కూడా 200 మీటర్ 300 మీటర్లు ఉన్న ప్లేస్ నుంచి కూడా కట్టి కొడితే కిలోమీటర్ కూడా ఉండదు. పన్ను కట్టిన డబ్బుల్లోంచే మీరు ముగ్గురు, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ నాయుడు గారు కానీ, లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇలా ముగ్గురు తిరిగేటువంటి ప్రత్యేక హెలికాప్టర్లు కానీ లేదా ప్రత్యేక విమానాలు కానీ, ఆఖరికి వీళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళాలన్నా కూడా ప్రత్యేక విమానమే.
చెప్పండి, బయటికి పెట్టండి. ఆ డబ్బులు ఎక్కడి, ఎవరు కడుతున్నారు? వారం వారం హైదరాబాద్ వెళ్తున్నారు కదా తండ్రి కొడుకులు ఇద్దరు. వారం వారం హైదరాబాద్ వెళ్ళే డబ్బులే విమానాలకు ఎవరు డబ్బులు కడుతున్నారు? శుక్రవారం కొడుకేమో ఇటు నుంచి హైదరాబాద్ వెళ్తాడు ప్రత్యేక విమానంలో, తండ్రి శనివారం నాడు హైదరాబాద్ వెళ్తాడు ప్రత్యేక విమానంలో. ఇద్దరు కలిసి ఒక విమానంలో రావచ్చు కదా, చెరొక విమానంలో సోమవారం ఇక్కడికి వస్తారు. ఎవరు కడుతున్నారు డబ్బులు? ఎక్కడికి వెళ్ళినా మీరు ప్రత్యేక విమానంలో తిరుగుతున్నారు కదా. హైదరాబాద్ మీరు మీ కుటుంబం దగ్గరికి, భార్యా పిల్లల దగ్గరికి వెళ్తాకి రాష్ట్ర ప్రజలకు ఏం సంబంధం? డబ్బులు కడతాకి చెప్పండి, మీరు లెక్కలు చెప్పండి. ఎన్నిసార్లు వారిని నేను డిమాండ్ చేస్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు లేదా లోకేష్ నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, మీరు ముగ్గురు కలిసి ఒక సంవత్సరం, ఇంకా సంవత్సరం అవ్వలేదు, జూన్ 8, 12 మీరు ప్రమాణ స్వీకారం చేసినట్టున్నారు. జూన్ మాసంలో లేదా నెలాఖరికి చేశారా? ఎప్పుడు చేశారండి? జూనా జూలైయా? మీకు గుర్తులేదు, ఎవరికి విలేకరు గారు కూడా? జూనేనా? జూన్ 4 ఎలక్షన్ ఇంకే రిజల్ట్ వచ్చింది, 11 చేశారా? ఇంకా తర్వాత చేశారా? కొంచెం గ్యాప్ ఇచ్చారే. మొత్తం వైసీపీ వాళ్ళందరినీ మటర్లు చేసేయండి, ఇల్లు కాల్చేయండి, ఆస్తులు కాల్చేయండి అని చెప్పని ప్రమాణ స్వీకారానికి గ్యాప్ ఇచ్చినట్టున్నారుగా, లేదా? అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంకా సంవత్సరం పూర్తవలా. ఈ సంవత్సరం పూర్తవకుండా సంవత్సరం నిండనటువంటి వీళ్ళ పదవీ కాలంలో జనం సొమ్ము ఎంత ఆర్థకర్పూరం అయిపోయింది. ఈ హెలికాప్టర్లకి, స్పెషల్ ఫ్లైట్లకి చెప్పమని నేను డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే పాపం అందరూ జనమేమో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడపిల్ల 18 ఏళ్ళు నిండంగానే 50, అట్లాగే 59 ఏళ్ళు లోపు వాళ్ళందరూ కూడా డబ్బులు వస్తాయి అనుకున్నారు. నెల నెల 1500 వేస్తారన్నారు. ఆ డబ్బులు ఏమైపోయినాయి? ఉచిత బస్సు ఏమైపోయింది? ఈ మధ్య ఎవరో జనసేన వాళ్ళు మాట్లాడుతున్నారు, అసలు ఉచిత బస్సు అని ఎవడు చెప్పాడు? ఏ బుద్ధున్నాడు చెప్పాడు? ఎవడు చెప్తాడు? ఎవడన్నా నమ్ముతాడా? ఎందుకు ఇస్తారు ఉచిత బస్సు? ఎందుకు ఇవ్వాలని జనసేన వాళ్ళు మాట్లాడుతున్నారు. వత్తాసు చంద్రబాబు నాయుడికి, కూటమి ప్రభుత్వం కదా. కూటమి అంటే ఇటు విషపు కూటమి ఇది. ఎన్నికల ముందేమో కాళ్ళ ఏళ్ళ పడతారు, ఎన్నికలైన తర్వాత ఏమో నెత్తి మీద ఎక్కు తొక్కేటువంటి పరిస్థితి ప్రజల్ని. పిల్లల చదువుల గురించి పట్టించుకున్నవాడు లేడు, కాలేజీ ఫీజులు కడతలేదు, తల్లిదండ్రుల దగ్గర జుట్టు పట్టుకుని మరీ కాలేజీ యాజమాన్యాలు వసూలు చేస్తున్నాయి. పేద విద్యార్థులు అందరి దగ్గర, తల్లిదండ్రుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు ఫీజులు కట్టమని. ఈ ప్రభుత్వం కడతో వస్తాం, మాకు అనవసరం, ఆడు కడితే అప్పుడు మేము వేస్తాం లేవయా అని చెప్పి దబాయించే పరిస్థితి. పరీక్షలు రాయనివ్వట్లేదు, మెస్ ఛార్జీలు ఏది మీరు పిల్లలు చదువుకునేటువంటి వాళ్ళందరూ కూడా, పేద మధ్యతరగతి విద్యార్థులకి మెస్ ఛార్జీలు వేరు. ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని? ఇంత దగా, ఇంత మోసం. ఈ రోజుకి ఏం సిగ్గుపడకుండా అబద్ధాలు చెప్తారు. ఎంత బరితెగించారంటే వీళ్ళు. పిఠాపురంలో దళితుల్ని వెలివేస్తే, గ్రామ బహిష్కరణ, సంఘ బహిష్కరణ చేస్తే, పిఠాపురంలో దళితుల్ని 2025 సంవత్సరం 2025, 1947, 2025, ఇవాళ ఈ 2025లో స్వాతంత్రం వచ్చిన ఇన్ని దశాబ్దాలకి ప్రపంచం మొత్తం పిఠాపురం వైపు చూసేలా చేస్తాను, మీరు ఓటేయండి అని చెప్పినటువంటి మహానాయకులు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో దళితుల్ని సంఘ బహిష్కరణ చేస్తే పలకరించే దిక్కు లేదు.